నమస్కారం. నిన్న ఒక బాధాకరమైన ఇన్సిడెంట్, అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. కాశీబుగ్గ టెంపుల్లో ఒక స్టాంపీడ్ జరిగి 9 మంది మృతి చెందారు. అయితే అక్కడ కొద్దిగా ఒక ప్రైవేట్ టెంపుల్ అది. అయితే అంతమంది క్రౌడ్ అనేది వాళ్ళ ప్రిపేర్డ్ లేరు. అంత క్రౌడ్కి వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కూడా లేదన్నమాట. నిన్న ఏకాదశి అవటం వలన వాళ్ళు ఎక్కడైతే ఒక మనిషిని ఎక్స్పెక్ట్ చేశారో 10 మంది వచ్చారు. సో వాళ్ళు అబ్సల్యూట్గా ప్రిపేర్డ్ లేరు దీనికోసం. అది ఒకటి. ప్లస్ వాళ్ళు ప్రైవేట్ టెంపుల్ వాళ్ళు అధికారులు కూడా తెలియపరచలేదన్నమాట. ఇంత క్రౌడ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, ఇంతమంది వస్తారని వాళ్ళు తెలియపరచలేదు. సో ఈ రెండు జరగటం వలన అది కూడా వాళ్ళు ఒక టెంపుల్స్ కోసం మామూలుగా క్రౌడ్ ఉన్న రోజు అనేది బ్యారికేడ్స్ వేయటం, ఇటువంటివన్నీ ముందు ప్రిపేర్డ్నెస్తో జరుగుతాయి. అయితే ఈ బ్యారికేడ్స్ ఇవన్నీ కూడా సరైన స్థాయిలో వేయకుండా వేయలేదు కనుక ఇటువంటివి జరిగినాయి. మామూలుగా మనం చూస్తుంటే ఎక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు బ్యారికేడ్స్ వేసినప్పుడు మనం ఇక్కడ అమ్మవారి పండుగ కానివ్వండి, అలాగా మనం మినిమం అది గ్రౌండ్లోకి ఒక 6 to 8 feet లోపల వెళ్ళాలి. కానీ అక్కడ ఓన్లీ 2 inches లోపలికి వెళ్ళింది. మినిమం 6 to 8 inches లోపలికి వెళ్ళాలి. అయితే ఈ 2 inches లోపల అవి ఈజీగా బ్యారికేడ్స్ అనేది క్రౌడ్ ఎక్కువ ఉంటే పడిపోతాయి. సో ఆ విధంగా జరిగి ఒక స్టాంపీడ్ అనేది జరిగింది. అయితే ఒక బాధాకరమైన ఇన్సిడెంట్. కానీ ఎంత ఈ ఇన్సిడెంట్ జరిగినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు అలాగే లోకేష్ గారు వెంటనే వచ్చి ఇక్కడ అన్నీ పరిశీలించి ఏమి చేయాలో నెక్స్ట్ టైం ఏ విధంగా ఇది జరగకుండా చూడాలనేది ప్రణాళికలు వేస్తూ ఉన్నారు. అదేవిధంగా మృతి చెందిన వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి 15 lakhs గవర్నమెంట్ నుంచి, మన స్టేట్ గవర్నమెంట్ నుంచి 2 lakhs సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, రెండు కలిపి కూడా 17 lakhs అనేది ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఎవరికైతే ఎఫెక్టెడ్ పీపుల్ అంటే వాళ్ళకి దెబ్బలు తగిలి హాస్పిటలైజ్ అయ్యి ఇటువంటి జరిగిన వాళ్ళకు కూడా 3 lakhs స్టేట్ గవర్నమెంట్ నుంచి, 50,000 సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, రెండు కలిపి కూడా 3,50,000 3,50,000 అనేది అనౌన్స్మెంట్ చేశారు. అయితే ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ ఇటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉండాలంటే ఏ విధంగా చేయాలనేది అందరు కూడా క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఇటువంటి రోజుల కోసం ప్రత్యేకంగా ప్రైవేట్ టెంపుల్స్ అవనియండి, లేకపోతే ఎండోమెంట్స్ కింద ఉన్నటువంటి టెంపుల్స్కి ఒక విధి విధానాలు అనేది తయారు చేయటానికి వాళ్ళు ఒక ప్లాన్లు అనేది వేస్తూ ఉన్నారు. ఈ కుటుంబాలకి ఎవరికైతే మృతి చెందారో, ఎవరికైతే ఎఫెక్టెడ్ వాళ్ళందరికీ కూడా నా కండోలెన్సెస్ చెప్తూ ఈ బాధాకరం ఇన్సిడెంట్ మళ్ళీ జరగకుండా చూసుకోవాలని కోరుకుంటూ, మళ్ళీ ఎప్పుడు మనం ప్రిపేర్డ్గా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఉందండి. అయితే వాళ్ళు ముందు ప్రిపేర్డ్ అయితే వాళ్ళు లేరు, ఇంత క్రౌడ్కి ఎక్స్పెక్ట్ చేయలేదు. అది రైల్వే స్టేషన్ దగ్గర ఉండటం వలన చాలా ఎక్కువ క్రౌడ్ కూడా అక్కడికి వస్తుంది. రీసెంట్గా అంటే ప్రైవేట్ టెంపుల్ అది. సో వాళ్ళు డీటెయిల్గా మనకి ఎండోమెంట్స్ కింద అయితే ఇవన్నీ డీటెయిల్గా ఉంటాయి. ఎంత బ్యారికేడ్ వేయాలి, ఎంత డెప్త్కి వేయాలి, లాస్ట్ ఇయర్ నుంచి ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ కన్నా మనం ఎప్పుడైనా 20 to 30% ప్రిపేర్డ్నెస్ ఉండాలి. ఇవన్నీ కూడా మామూలుగా మనకి ఉంటాయి. కానీ అది ప్రైవేట్ టెంపుల్ అవటం వలన వాళ్ళు ఓన్గా వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళ ఇంటెన్షన్ గుడ్ అయిన మంచి ఇంటెన్షన్ ఉన్నప్పుడు కూడా అటువంటి మనం ఫాలో అవుతే కొద్దిగా మెయింటెనెన్స్ అనేది క్రౌడ్ మెయింటెనెన్స్ అనేది ఉండేది. కానీ వాళ్ళు క్రౌడ్ మేనేజ్మెంట్ దగ్గర కొద్దిగా ఫెయిల్ అయ్యారు. అది కూడా అధికారులు కూడా తెలియపరచలేదు. ఒకవేళ అధికారులు తెలియపరిస్తే ఇప్పుడు పోలీస్కి మనం మామూలుగా చిన్న యాజిటేషన్ చేసినా కూడా మనం పోలీస్కి ఎప్పుడైనా తెలియపరచాలి. వాళ్ళకి తెలియపరిస్తే వాళ్ళకు కూడా ఒక ప్రిపేర్డ్నెస్ అనేది ఉంటుంది. వాళ్ళ ముందు జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు. కానీ అవన్నీ కూడా జరగలేదు. సో ఆ విధంగా కొద్దిగా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ అనేది జరిగింది. అయితే ఇది కూడా
మళ్ళీ నెక్స్ట్ టైం జరగకుండా కూడా మనం చర్యలు తీసుకోవాలి. కాబట్టి లోకేష్ గారు ప్రత్యేకంగా నిన్న కూడా అనౌన్స్మెంట్ చేశారు, క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని ఒక క్లారిటీగా విధి విధానాలు అనేది క్లియర్గా ప్రైవేట్ టెంపుల్స్ అండ్ ఎండోమెంట్స్కి కూడా మనం అది క్లారిటీగా ఇస్తారు. చెప్పలేదండి వాళ్ళు లాస్ట్, అది మీరు పోలీస్కి చెప్పాలంటే ముందు మనం ఈరోజు ఏదైనా ఇన్సిడెంట్, సపోజ్ మనం రేపు ఏమైనా యాజిటేషన్ చేస్తున్నాం అనుకోండి, ఈవెన్ 100 మెంబర్స్తో చేస్తున్నా కూడా మనం డెఫినెట్గా 1 day or 2 days బిఫోర్ మనం ఒక లెటర్ అనేది పోలీస్కి ఇవ్వాలి. బికాజ్ వాళ్ళకి ఒక ప్రిపేర్డ్నెస్ అనేది ఉండాలి. ఒక 6 యాజిటేషన్స్ ఒకరోజే జరుగుతుంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ అంతమందికి కోసం వాళ్ళ ఏర్పాటు చేసుకొని ముందు ప్రిపేర్డ్నెస్గా ఉండాలి. ఇప్పుడు మనం అమ్మవారి పండుగ చేసామనుకోండి, 2600 పోలీస్ మెన్ అనేది బయట నుంచి వచ్చారు. అయితే ప్రిపేర్డ్నెస్ అనేది ఆ విధంగా అది మీరు చెప్తుంది కరెక్ట్ కాదండి. పోలీస్కి ఇన్ఫర్మేషన్ లేదు, పోలీస్కి ఏమాత్రం లెటర్ వాళ్ళు పెట్టలేదు. అది టెంపుల్ నుంచి ఒక మామూలుగా ఏ టెంపుల్కైనా ఒక బోర్డు అనేది ఉంటుంది, లేకపోతే ఒక కమిటీ అనేది రన్ చేస్తుంది. ఆ కమిటీ మినిమం ఇది వాళ్ళకి ప్రిపేర్డ్నెస్ అయితే లేదు, దే ఆర్ నాట్ ప్రిపేర్డ్. వాళ్ళ ఇంటెన్షన్ పాజిటివ్గా ఉండొచ్చు, కానీ వాళ్ళు ఆ క్రౌడ్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ ప్రిపేర్డ్నెస్ అనేది చాలా ముఖ్యం, క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. మనకి ఇటువంటి ఈ విధంగా మనం మళ్ళీ జరగకుండా డెఫినెట్గా క్యాబినెట్లో చర్చించుకొని విధి విధానాలు అనేది మన స్టేట్లో అది రూపకల్పన చేసి అందరికీ కూడా తెలియపరిచి ఆ విధంగా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.